హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు వీడియో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన అంటే ముఖ్యంగా నిన్న మొన్న టీడీపీ సోషల్ మీడియాలో ఏదైతే జరుగుతుందో, కిరణ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి వైఎస్ భారతిరెడ్డి గారి గురించి అతి దారుణంగా మాట్లాడడం జరిగింది. ఒక స్త్రీని కించపరచడం అనేది అది రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సరే కూడా స్త్రీలని కించపరిచే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు. అది తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, ఏ పార్టీ అయినా. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎందుకు అసలు ఈ వైఎస్ భారతిరెడ్డి గారిని ఇంతగానం మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసానంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంస్కృతిని తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి నాయకులు కనుక వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళే అసలు అన్నింటికి ఇటువంటి మాటలు మాట్లాడడానికి కానీ, ఇటువంటి కాంట్రవర్షియల్ రానికి కానీ మొత్తం వాళ్ళే. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు ఇష్టానుసారంగా పార్టీ అధికారంలో ఉందని చెప్పి రెచ్చిపోయి ఇష్టానుసారంగా మర్యాద లేకుండా మాట్లాడి ఆడవాళ్ళని లేదు, అక్కని లేదు, చెల్లెని లేదు, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ఇప్పుడు అధికారంలో లేకపోయినా సరే కూడా ఆ కిరణ్ అనేటువంటి టీడీపీ నుంచి ఒక మాట మాట్లాడిండు ఆవేశంలో. చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ నాయకుడు అయినా సరే, సొంత పార్టీ కార్యకర్త అయినా సరే కూడా ఎటువంటి సెంటిమెంట్లకు పోకుండా క్లియర్గా ఈడు మాట్లాడింది తప్పు, ఈడు నా పార్టీ కావచ్చు, పార్టీ నా తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు, బట్ ఒక లేడీస్ని ఇష్టానుసారంగా మాట్లాడి లేడీస్ని అవమానపరిచే విధంగా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదని చెప్పి 24 hours అనే తీసుకుపోయి జైలు వేసిండు. ఆయన మీద కేసు అయింది, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దీని మీద టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అట్లా పవర్ ఉన్నప్పుడు మమ్మల్ని ఎట్లా ఇది చేస్తారు అదేందని చెప్పి. బట్ చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టే. వాళ్ళు ఎవడో నోట్లో ఏదో పెట్టుకుని చెప్పి మనం పెట్టుకోలేము కదా. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఒకవేళ ఈ కిరణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో కనుక ఉండి ఈసారి మాటలు మాట్లాడితే అతనికి ఏదో ఒక పదవి వస్తుంది ఖచ్చితంగా. 100% రాసిస్తాను నేను. ఇట్లా ఎవరైతే బూతులు మాట్లాడుతున్నానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఆ పార్టీలో చాలా విలువ, ఒక గొప్ప పొజిషన్లు ఉంటుండే వాళ్ళు. బట్ టీడీపీలో ఇటువంటి యాక్సెప్ట్ చేయరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇట్లా అడ్డదిడ్డంగా అవతలని కించపరిచి మనం ఆనందపడడం అనేది టీడీపీ పార్టీ సంస్కృతి కాదు. మెచ్యూరిటీ ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా, ఒక టీడీపీ అనే కాదు, ఏ రాష్ట్రంలోనో ఏ రాజకీయ పార్టీ అయినా సరే కూడా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించి, ఇంట్లో ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడి రాజకీయం చేసేటోడు ఆ రాజకీయ నాయకుడే కాదు. ఇన్నిసార్లు చాలా అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని కావచ్చు, నారా భువనేశ్వరి గారిని, అసలు నారా లోకేష్ గారి సతీమణిని, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని, వీళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్ని విధాలుగా ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడి ఇష్టానుసారంగా చెలరేగిపోయినా సరే కూడా ఏ రోజు కూడా ఒక్కరి మీద కూడా ఒక కేసు ఫైల్ చేయడం కానీ, ఏ ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం కానీ ఎటువంటిది లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు భారతిరెడ్డి గారిని ఇట్లా తిట్టిందని చెప్పి వీడియో క్లిప్ చూడంగానే ఇమ్మీడియట్లీగా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి ఎక్కడున్నా సరే ట్రై చేసి పట్టుకొని వాడిని లోపటేసేయాలి, పార్టీ నుండి సస్పెండ్ చేసి పడేసారు అవసరమైతే. ఇటువంటి వాళ్ళు నాకు అవసరం లేదు నా పార్టీకి. అవతల పార్టీ నాయకుల్ని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి మన పార్టీ బతకాలంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. ఆడు బుద్ధిలే కాలేదో మాట్లాడారు, వాళ్ళకి మనకి తేడా ఉండాలంటే మన పరంగా కరెక్ట్గా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. ఒక్కొక్కసారి కొంతమందికి నచ్చకపోయినా సరే కూడా యాజ్ ఏ పార్టీ నాయకుడిగా ఆయన ఆవేశంలో తప్పు మాట్లాడిండు కాబట్టి దానికి పనిష్మెంట్ ఇచ్చిండు. యాజ్ ఏ కార్యకర్తను ఎట్లా కాపాడుకోవాలో బ్యాక్ ఎండ్ నుంచి అది కాపాడుకుంటారు, అది నాయకుడి లక్షణం అది. అంతే తప్ప నువ్వు ఇంకా ఇష్టానుసారంగా వాళ్ళని తిట్టు. జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారిని, నారా భువనేశ్వరి గారిని, నారా బ్రాహ్మణి గారిని, పవన్ కళ్యాణ్ గారినే కాదు, ఈవెన్ వైఎస్ షర్మిల గారిని కూడా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడారు. ఘోరంగా మాట్లాడారు, ఘోరంగా ట్రోల్ చేశారు వైఎస్ షర్మిల గారిని కూడా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనుషులు తప్ప మిగతా అందరినీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా తిడతారు. అయినా సరే వాళ్ళని ఎవరేమనొద్దు. వాళ్ళది ఏం సంస్కృతో, వాళ్ళ ఆలోచన ఏందో, అసలు వాళ్ళు ఏం మైండ్లో పెట్టి మాట్లాడతారో అర్థం కాదు. కానీ వాళ్ళ ఇంట్లో ఉండేటోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళే మనుషులు, అవతల వాళ్ళు ఎవరో మనుషులు కాదు. జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తే రేపు పొద్దున్న భారతిరెడ్డి గారిని కూడా అట్లా మాట్లాడతారేమో వాళ్ళు. అసలు ఏందో అర్థమైతలేదు. భారతిరెడ్డి గారిని ఈ టీడీపీ కార్యకర్త అనేటువంటి అన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు? అసెంబ్లీ సాక్షిలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. అట్లా ఎవడో కార్యకర్త ముక్కుముఖం లేనివాడు, దమాకు లేనివాడు మాట్లాడిందంటే ఓకే.
ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అట్లా నిజంగా మాట్లాడినా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాలు, ఆయన రాజకీయ ఆలోచనలు అది ఏందో నాకు అర్థం కాలేదు అసలు ఇప్పటికీ. ఆ కిరణ్ అనేటోడిని అసలు పాపం నిన్న నేను సోషల్ మీడియాలో ట్విట్టర్లో కూడా చూస్తే చాలా పేద కుటుంబం, వాళ్ళ నాన్న ఏదో యాక్సిడెంట్ అయ్యి మంచం మీద పడి ఉన్నాడు, అట్లనే కనీసం కదిలే పరిస్థితి కూడా లేదు. టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి పాపం వాళ్ళకి డొనేషన్లు పంపిస్తున్నారు. ఈ మధ్య 2 లక్షలు 3 లక్షలు పంపించారు నిన్నటి వరకు సోషల్ మీడియాలో. ఎన్ఆర్ఐ నుంచి ఒక ₹1,00,000 కూడా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నిన్న ఎవరో ట్విట్టర్లో పెట్టారు రాంబాబు అని చెప్పేసి, ఆయన కూడా అకౌంట్లో లిమిట్ దాటిపోయిందని చెప్పేసి ఇంకొక సపరేట్ జాయింట్ అకౌంట్ ఏదో ఇచ్చిండు. సో టీడీపీ కార్యకర్తలందరూ వాళ్ళ కుటుంబానికి అన్నగున్నా సరే కూడా, పార్టీ అండగా లేకున్నా సరే కార్యకర్తలందరూ అన్నగుండి, పార్టీ కూడా అన్నగుంటుంది ఖచ్చితంగా. బట్ రూల్ ప్రకారం తప్పు చేసినప్పుడు శిక్ష పడాలన్నది నారా చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. కాబట్టి తప్పు చేసిండు, తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా, కొన్ని ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలో తెలిసి ఉండాలి ఎవరికైనా సరే కూడా. లేడీస్ గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా తెలిసి ఉండాలి. అది లేడీస్ ఇష్టానుసారంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మీకు ఆ పార్టీ నచ్చకపోతే, నాయకులు నచ్చకపోతే వాళ్ళ గురించి మాట్లాడడం మానేసారు, వాళ్ళకి ఓటేయకండి. ఇంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి, దిగజార్చే విధంగా మాట్లాడి, వాళ్ళు సమాజంలో తలదించుకునే విధంగా వాళ్ళు మాట్లాడి, మీరు అట్లా మాట్లాడి మీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదానికన్నా మీకు నచ్చకపోతే అంతే వదిలేసేయండి. నారా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం నేనైతే సమర్థిస్తున్నా. ఎందుకంటే ఒక నాయకుడి లక్షణం అనేది తప్పు జరిగినప్పుడు తప్పుని తప్పుగానే చూపించాలి. కిరణ్ అనే వ్యక్తి తప్పుగా మాట్లాడిండు, తప్పే. అంత ఘోరంగా ఒక యూట్యూబ్ ఛానల్ ముందు అట్లా మాట్లాడడం అనేది అది అందరికీ తెలుసు. నేను మళ్ళీ దాన్ని మాట్లాడి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. బట్ అట్లా మాట్లాడడం అనేది 100% తప్పు. చాలామంది టీడీపీ కార్యకర్తలు ఏమంటారంటే, వైసీపీలో ఇంతకుముందు ఏవైతే మాట్లాడారో, బోరుగడ్డ అనిల్ కావచ్చు, కొడాల నాని కావచ్చు, ఇష్టానుసారంగా చాలామంది మాట్లాడారు. నిన్న మొన్న కూడా కొంతమంది కొత్త వీడియోలు పెట్టారు, నోటుకొచ్చిన బూతులను మాట్లాడుతారు. అమ్మల దగ్గర నుంచి, అక్కల దగ్గర నుంచి అన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. వాళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఈ ఒక్కడే కనిపించింది అని చెప్పేసి అయితే మాట్లాడుతారు. మరి ఇంకా వాళ్ళందరినీ జల్లెడేసి పట్టుకుంటారా, లేకపోతే ఎట్లా యాక్షన్ తీసుకుంటారా అనేది ముందు చూడాలి. బట్ టీడీపీ సైడ్ నుంచి మాత్రం ఎవ్వడు కూడా అతి చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఉన్నారు. అదంటే రాజకీయంగా 100 మాట్లాడవచ్చు. బట్ లేడీస్ని కించపరిచి, ఇంట్లో లేడీస్ని, అమ్మల్ని, అక్కల్ని తిట్టి, వాళ్ళని గౌరవపరిచి, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం అది ఏ పార్టీకి అయినా మంచిది కాదు. దయచేసి టీడీపీ కార్యకర్తలు కూడా మీరు అర్థం చేసుకోండి. ఎవడో పీదినని చెప్పి మనం ఉంటే కాదు, తెలిసి ఉండాలి నిజం మంచిదేదో చెడేదని చెప్పి. ఆవేశం బాధ ఉంటుంది, అందరికీ ఉంటుంది. బట్ ఉంటుందని చెప్పేసి ఇంట్లో లేడీస్ మీద చూపిస్తే అది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసిరేమో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, బట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంకరేజ్ చెయ్యరు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు రాజకీయాలు సస్టైన్ అయ్యారు, ఇప్పటికీ అంత స్ట్రాంగ్ లీడర్గా ఉన్నాడు అని అంటే రీజన్ కొన్ని పారామీటర్స్ పాటిస్తేనే ఆ స్థాయిలో ఉంటారు. ప్రతిదానికి ఆవేశపడిపోయి ఆడన్నాడు కదా అని నేనని, ఆడితిట్టింది కదా అని నేను తిట్టి, ఆడికి మనకి ఏం తేడా ఉంటుంది? తేడా ఉండాలి కదా మనిషికి. సో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమే కరెక్టు. చంద్రబాబు నాయుడు పరిపాలన చరిత్రలో నిలిచిపోతుంది గ్యారంటీ. ఈ రోజు కాకపోయినా సరే కూడా, ఇప్పుడు అర్థం కాకుండా సరే కూడా కొన్ని రోజులకైనా అర్థమవుతుంది. టీడీపీ కార్యకర్తలకు కావచ్చు, టీడీపీ నాయకులకు కావచ్చు, వైఎస్ఐపీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోతాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. జై హింద్.